పరమగీతం 2:15 మన ద్రాక్ష తోట పూత పట్టి ఉన్నది, ద్రాక్ష తోటను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రేమైన బిడ్డలారా, ఏమని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ వాక్యంలో అనంటే, మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. ఏంటంటే ద్రాక్ష తోట అంటే దేవుని వాక్యములో ద్రాక్ష తోట అంటే దేనికి సాదృశ్యం అండి? సార్వత్రిక సంఘం, దేవుని బిడ్డలకు. ఈ ద్రాక్ష తోట పూత పట్టిందంట. పూత పట్టడం అంటే ఏమండి? అప్పుడప్పుడే దేవునిలో ఎదుగుతున్నారు, దేవునికి దగ్గర అవుతున్నారు. తర్వాత ఎప్పుడైతే పూత పట్టడం ఎవరు చూసారంటే, ఎవరి కంట పడిందంట? ఏమండి? నక్కలు. ఏమండి? ఏ నక్కలు అంటే అవి గుంట నక్కలు. అయితే ప్రభు చెప్తున్నాడు సహాయం చేసి, ఆ మాట గమనించారా? సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. చూసారా? ఎవరికి? గుంట నక్కలు పట్టుకునే వారికి మనం ఏం చేయాలంటే సహాయం చేయాలంట. ఒకవేళ గుంట నక్కల్ని మనం పట్టుకోలేదు అనుకోండి, ఏమవుతుంది కదండి? పోత అంతా పాడైపోతుంది. అంటే ఏంటంటే కొత్తగా వచ్చిన విశ్వాసులను, దేవునిలో ఉన్న వారిని ఏం చేస్తాడండి? లాగేస్తాడు, పడేస్తాడు, పడగొట్టేస్తాడు. ఎవరిని మనం పట్టుకోకపోతే? గుంట నక్కలను పట్టుకోకపోతే. గుంట నక్కలను పట్టుకోవడానికి మనం ఏం చేయాలంట? సహాయం చేయాలంట. అంటే అర్థం ఏంటంటే, దేవుని ప్రేమైన బిడ్డలారా, ద్రాక్ష తోట అంటే సార్వత్రిక సంఘము. ఆల్రెడీ పోయిన వారం మనం విన్నాము. అంటే యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. యేసు రక్తంలో ప్రతి ఒక్కరూ ఏమండి? కడగబడిన ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలై ఉన్నారు. అయితే సాతాను ప్లాన్ ఏంటంటే, ఇక్కడ నక్కలు అంటే ఏంటండి? అదే నక్కలు, నక్కలు. అవును, ఇంకా ఇంకా తేటగా ఒక మాటలో చెప్పచ్చు అంటే దురాత్ములు, దయ్యాలు, నక్కలు. ఈ నక్కల్ని ఎప్పుడైతే దేవుని బిడ్డలారా మనం పట్టుకోకుండా వదిలేస్తామో, ఇవి వెంటనే ఏం చేస్తాయంటే పూతను పాడు చేసేస్తాయి. అంటే ద్రాక్ష తోట అంతా ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది, పాడైపోతుంది. అయితే ఈ ద్రాక్ష తోటల్ని దేవుడు కాపు కాయడానికి, నీరు పెట్టడానికి, ద్రాక్ష వనము ఫలించడానికి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? ఏమండి? సేవకులను, దైవ సేవకులను ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు దైవ సేవకులు నిరంతరము ఏం చేస్తారంటే, ఈ ద్రాక్ష తోటకి ఏమండి విత్తనాలు విత్తి, నీరు పోసి, ఎరువు వేసి 24 గంటలు దానికి పగలనక రాత్రనక అది ఫలించేదాకా ఏం చేస్తున్నారండి? కాపు కాస్తున్నారు. హల్లెలూయా. అయితే ఈ కాపు కాస్తున్నటువంటి దైవ సేవకులకి మనం ఏం చేయాలంట? అది మాట. అదండి, అర్థమైందండి? సహాయం చేసి అంటే మీకు చెప్తున్నాను ఆత్మీయంగా. అంటే ద్రాక్ష తోట అను సంఘాన్ని దేవుడు ఎవరికైతే అప్పగించాడో అట్టి దైవ సేవకులకి మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. ప్రాముఖ్యంగా ఏంటండి ఆ సహాయము? గట్టిగా ప్రార్థన సహాయం, విజ్ఞాపన సహాయం, ఉపవాస ప్రార్థన సహాయం. అదండి అర్థం. దేవుని ప్రేమైన బిడ్డలారా, ఈ గుంట నక్కలు ఎంత భయంకరంగా ఉంటాయి, ఎంత దారుణంగా ఉంటాయి గుంట నక్కలు. ఆల్రెడీ మనం పోయిన వారం చెప్పుకున్నాం, అది ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తున్నాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ గుంట నక్కల్ని మామూలుగా మనం గనక వదిలేస్తే గనక ఇవి ఎంత దారుణంగా ఉంటాయి అని అంటే, ఏంటి గుంట నక్కలు అని అంటే దయ్యాలు. ఏంటి దయ్యాలంటే అనేక రకాల దయ్యాలు. అందులో మనం కొన్ని ఆల్రెడీ ప్రాముఖ్యంగా కొన్ని మనం పోయిన వారం చెప్పుకున్నాం. అందులో ఫస్ట్ దేవుని ప్రియమైన బిడ్డలారా, సాతాను ఏదేను తోటలో ఫస్ట్ శోధించిన ఆ దయ్యం ఏంటంటే? పేరు చెప్పండి. లూసిఫరే.
దయ్యం పర్టికులర్ గా పేరు ఏంటి, సాతానుతో పాటు పిల్ల బచ్చాలు కూడా వచ్చాయి. అది తెలుసా మీకు? అయ్యో హరమాలంటే బైబిల్ ఆడొస్తే ఆడి మీద మెడ మీద ఒకటి ఉంటది, ఇక్కడ రైట్ సైడ్ ఉంటుంది, వెనకాల కూడా కోతి పట్టుకుంటది కదండి, అలా పట్టుకొని వచ్చాయి. చెప్పండి, మర్చిపోయారు. అది ఏం కలగజేసే ఆత్మ అండి? నేత్రాస పుట్టించే ఆత్మ, శరీరాసను పుట్టించే ఆత్మ. అంటే ఎన్ని దయ్యాలు వచ్చాయి ఆడితో పాటు? డాడీ పాపా పాపా డాడీ, ఎన్ని దయ్యాలు వచ్చాయండి? 3 దయ్యాలు వచ్చాయి. ఫస్ట్ ఏం చేసిందంటే, మనం చూడట్లేదు ఎన్నోసార్లు మనం చూసిందే కదా వాక్యం, 2వ అధ్యాయంలో. ఫస్ట్ ఏం చేసిందంటే 3వ అధ్యాయంలో ఏం చేసిందంట? అవ్వమ్మ ఏం చేసిందంట? చూచి. అప్పుడు ఏం కలిగింది ఆవిడకి? నేత్రాస కలిగింది. తర్వాత ఏం చేసింది? వెళ్ళి కోసి. ఏం కలిగింది? శరీరాస, తినాలని. ఏమండి? తర్వాత ఏం కలిగింది? తింటే నేను ఏమైపోతాను? దేవతలాగా అయిపోతాను, జీవపు డంపం. చూసారా? ఫస్ట్ గుంట నక్కలు ఏంటండి? ఫస్ట్ గుంట నక్కలు 3: నేత్రాస దయ్యము, శరీరాస దయ్యము, జీవపు డంపపు దయ్యము. చూసారా? ఆ దయ్యాలకి అవ్వమ్మ లోబడిపోయింది, ఆదాము గారు కూడా లోబడిపోయింది. నిజంగా ఆదాము గారు అప్పుడు అనుంటే బాగుంది కదా, ఎందుకు అమ్మ అలాంటి పని చేస్తామని కదమ్మా, ఎందుకు అలా పని చేస్తావు? బుద్ధుందా లేదా? అంటే ఎముకలో ఎముకని ఎప్పుడు అన్నాడు? ఎముకలో ఎముకని ఎప్పుడు అన్నాడు? అప్పుడు ఎందుకని అంటే, అప్పుడు దయ్యాలతో లేదు, దేవుని ఆత్మతో ఉన్నారు. అప్పుడు తీసుకొచ్చింది ఎవరు? దేవుడు తీసుకొచ్చాడు. పక్కన ఎవరు ఉన్నారు? అదే మనం ఏసై ఉన్నాడు కాబట్టి పాట సాంగ్ వచ్చింది, సాంగ్ పరమగీతంలోకి వెళ్ళాడు. ఇక్కడ ఎవరు ఉన్నారు అవ్వ పక్కన? ఎందుకంటే ఆల్రెడీ అవ్వ ఏం చేసింది? తినేసిందంటే ఎవరున్నారు? దేవుని ఆత్మ లేదు, సైతాన్ ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయి. అప్పుడు సాంగ్ వేసుకున్నాడు. మాట్లాడండి, ఇప్పుడు ఏం వేసుకోవాలి? ఫైట్ వేసుకోవాలి. ఇప్పుడు భలే ఉంది నాకు పిక్చర్, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అర్థమైందండి? అప్పుడు ఏం చేయాలి? నేనైతే ఉంటా అనను, ఏమో నాకు తెలియదు, నేను అంత పోజ్ ఇవ్వను, నేను అంత పోజ్ ఇవ్వకూడదు, తప్పు. పరలోకంలోకి వెళ్ళాక దేవుడు నాకు పర్మిషన్ ఇస్తే ఖచ్చితంగా ఇస్తాను. ఇప్పుడు నేనేమను ఏంటి ఆగిపెట్టి ఒకటి కొట్టి, ఏంటమ్మా దేవుడితో ఇన్ని సంవత్సరాలు దేవుడితో నడుస్తున్నామే, ఏదైనా తోట అంతా దేవుడు ఇచ్చాడే, నన్ను దేవుడు నీ కోసం పుట్టించాడు, నా కోసం దేవుడు నిన్ను పుట్టించి మన ఇద్దరిని దేవుడు జతపరిచాడే, ఒంటరిగా ఉంచుకోండి. మళ్ళీ ప్రతి చల్లపూట వచ్చి మనతో మాట్లాడుతున్నాడు, దేవదూతలతో కూడా పంచుకొని మర్మాలు మనతో దేవుడు పంచుకుంటున్నాడే. ఏంటి పని, బుద్ధి లేని పని అని చేసాం చెప్పుకుంటే గనక ఎలాగుందో కదండి. ఇవన్నీ అడుగుతాను పరలోకానికి వెళ్ళాక దేవుడు. చూస్తాడే, ఈవిడి గుంట నక్కలకి చోటు ఇచ్చింది. ఆదాము కూడా ఏం చేస్తాడండి? ఆ నక్కల మెడ మీద, భుజం మీద రొమ్మును ఆలోచించుకొని అవ్వం అవుతుంది పిల్లల్లాగా అని చెప్పి ఇతను కూడా ఏం చేస్తాడు? ఈ నేత్రాస పిల్ల నాకు ఇవి అన్నా, పిల్లని ముద్దు పెట్టుకున్నాడు, జేగుటమ్మ అనే పిల్లని మెడ మీద పెట్టుకున్నాడు. ఈవిడ చేసినట్టు ఇంకొకటి పిల్లని ఆదామా నా సంగతి నేను జీవపడమ్మ దయ్యం అని ఉంటుంది, నా మెడ మీద ఎక్కువ అంటే దయ్యానికి మళ్ళీ మెడ మీద ఎక్కించుకున్నాడు. అతను కూడా ఏమైపోయాడండి? పడిపోయాడు. చూసారండి? అందుకే ప్రభు చెప్తున్నాడు, ఇదిగో పూత పట్టి ఉంది, ఇదిగో నా బిడ్డలు రక్షణ పొందారు, నా బిడ్డలు మందిరానికి వస్తున్నారు, నా బిడ్డలు స్తుతిస్తున్నారు, నా బిడ్డలు వాక్యం చదువుతున్నారు, నా బిడ్డలు నాలోనికి ఎదుగుతున్నారు, ఇదిగో పూత పట్టింది. కానీ విచారకరమైన సంగతి ఏంటంటే, పూతను చూస్తున్నాను, ఒకసారి పక్కకి తిరిగి చూడంటున్నాడు దేవుడు. ఏంటి ప్రభు? ఏం రెడీగా ఉన్నాయి? గుంట నక్కలు రెడీగా ఉన్నాయి. ఆ పూతను ఎలాగైనా పాడు చేసేయాలి. ఆ గుంట నక్కలకు తెలుసు, ఆ పూతను పాడు చేయాలంటే ముందు ఆ పూత రావడానికి కారణం ఎవరయ్యానంటే దైవ సేవకులు. ముందు వాళ్ళని మనం ఏం చేసేయాలి? పాడు చేయాలి. ఆ దైవ సేవకులకు పాడు చేస్తామో అప్పుడు పూతను ఆటోమేటిక్ మనం ఏం చేయగలం? పాడు చేయగలం. అది ఈజీ అయిపోతుంది అని చెప్పి దేవుని పెట్టారా, సేవకుల వెనకాల సాతానుడు భయంకరంగా చెలరేగిపోతున్నాడు. అందుకనే మనం ఏం చేయాలి అంటే, సేవకుల కోసం మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నేను పోయిన వారం చెప్పాను కాబట్టి ఇంకా మళ్ళీ నేను వివరించిన అందులోకి వెళ్ళడం లేదు. ఈ ఏదైనా తోటలో ఈ నేత్రాస అనే ఒక నక్క, శరీరాస అనే ఒక నక్క, జీవపడంబం అనే ఒక నక్క, తర్వాత ఏ నక్కను మనం చూస్తామండి బైబిల్ గ్రంథంలో? తర్వాత ఏ నక్క అండి?
తర్వాత నక్కని ఆల్రెడీ పోయిన వారు నేను చెప్పాను, మర్చిపోయారా? కాదు తల్లి, తర్వాత నక్క ఏదైనా తోట తర్వాత, ఏదైనా తోట తర్వాత అమ్మా ఎవరినండి, ఎవరి దగ్గరికి వచ్చింది అది, ఎవరికి అప్పగించుకున్నది? కయ్యేను. నేను వాళ్ళకి పోయిన వారం చెప్పాను. కయ్యేనులోకి ఏ ఆత్మ వచ్చేసిందండి? ద్వేషము, అసూయ, కుల్లి. ఇంకా చివరికి ఏ ఆత్మలోకి ఏ ఆత్మకు అప్పగించేసుకున్నాడు కయ్యేను? నరహత్య. ఏవండి దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎంత దారుణమైపోయింది కయ్యేను పరిస్థితి అంటే చూడండి ఒకసారి 4:6. యెహోవా కయ్యేనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావు ఏమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నువ్వు దాన్ని ఏలుదువనెను. కయ్యేను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడి. ఒకసారి గమనించండి, అప్పుడు కయ్యూను ఏం చేశాడు? చంపేశాడా? చంపలేదు. చూడండి, అయ్యి మర్మాలు జాగ్రత్తగా వినండి. అంటే కయ్యూను దగ్గరికి ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. బా, ఎంత గొప్ప దేవుడు అంటే. కయ్యేనులోనికి దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు కయ్యేనుతో? అర్పణ అయిపోయిందా? అర్పణ ఇంకా అవ్వాలా? అర్పణ ఆల్రెడీ అయిపోయింది. అర్పణ అయిపోయింది. ఏంటి ఫలితం? తేలిన ఫలితం ఏంటి? అది కయ్యేను అర్పణ దేవుడు ఏం చేయలేదు, అంగీకరించలేదు. అది తేలిన ఫలితం. అప్పుడు కయ్యేను ఏం చేసుకున్నాడంటే ముఖము చిన్నబుచ్చుకున్నాడు. ఆ సందర్భం మనం చదివామండి. ఎప్పుడైతే కయ్యేను ముఖం చిన్నబుచ్చుకున్నాడో వెంటనే ఎవరు ఎంటర్ అయ్యారు? వాది. అంతేకాదు, ఇంకోటి కూడా ఉంది. ముఖం చిన్నబుచ్చుకునే కారణం కూడా అక్కడ రాశాడు దేవుడు. కోపము. ఈ కోపం ఎక్కడ ఎక్స్ప్రెస్ అయ్యిందండి? ముఖం చిన్నబుచ్చుకొని. చూసారా, ముఖం మాడిపోయింది అంటారు కదండి. కోపం వచ్చేసింది కయ్యేనుకి, కోపం వచ్చింది, ముఖం మార్చుకున్నాడు. ఎవరు చూశారు? దేవుడు చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇలా చూడండి ఒకసారి మర్మం. సేవకుల కొరకు ఎలా ప్రార్థన చేయాలో ఒక అద్భుతమైన పాయింట్ చెప్తున్నాను, వినండి. ఈ సందర్భంలో బాగా వినండి నేను చెప్పే మాటలు. ఎంతవరకు ఎందుకు? ఫస్ట్ లో కూడా జరిగింది ఇదే, కానీ ఫస్ట్ ఎంత రాయలేదు వివరంగా. 4లో రాశాడు దేవుడు. ఫస్ట్ లో కూడా సేమ్ ఇదే జరిగింది, కానీ రాయలేదు. ఏంటి ఫస్ట్ జరగడం? ఏదైనా తోటలో ఆదాము అవ్వ. ఎవరు ఎంటర్ అయ్యారు? అవ్వ. కానీ ఇంకో విచిత్రమైన సంగతి జరిగేలా చూడండి. విచిత్రమైన సంగతి చెప్పమంటారా? ఏదైనా తోటలో దేవుడు లేడంటారా? అదే సంగతి. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఎంటర్ అయినట్టు పర్టికులర్ గా ఉంది. ఏం చేయకముందు? పాపం చేయకముందు. అలాగే ఏదైనా తోటలో కూడా వారు పాపం చేయకముందు దేవుడు ఏదైనా తోటలో ఉన్నాడు. ఎలా చెప్పగలవు ఉన్నాడని? జరిగేదంతా చూస్తున్నాడు కాబట్టి. జరిగేదంతా చూస్తున్నాడు, రైట్. ఇంకా ఎలా చెప్పగలం? ఒక అద్భుతమైన మాట, ఏదైనా తోటలో అక్కడ ఉన్నాడు దేవుడు అన్నాడు. రుజువు ప్రతి సాయంత్రం. అది ఒక సాయంత్రం కాదేమో, శోధించబడి చెట్టు చాటున దేవుడు ఉన్నారు. వీళ్ళు అది కదా మనం చెప్పేది. పాపం చేసిన తర్వాత దాక్కున్నారు. నేనేమన్నాను? పాపం చేయక ముందే దేవుడు అక్కడ ఉన్నాడు అంటున్నాను. దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. అవును. అది ఎలాగ ఒక్క మాటలో మీరు చెప్పింది 100% రైట్. వాళ్ళలో మార్పు ఏమైనా దొరుకుతుంది. దేవుడు ఏదైనా తోటలో ఉన్నాడు, నివాసం చేస్తున్నాడు అనడానికి ఏం లేదు. సింపుల్. మన దేవునికి ఒక పేరు ఉంది, అది చాలా పేర్లు, అనేక పేర్లు. అందులో ఒక అవును, ఒక పేరు ఏంటంటే ఉన్నవాడు. ఇంకా సూటిగా చెప్పాలి, రైట్. ఉన్నవాడు, చూచున్నవాడు, రైట్. ఇంకా అన్నిటికీ ఒక్క మాట చెప్పచ్చు. అది అది పెట్టుకోవాలి మనం. దాన్ని ఏనుగు కుంభకోణం అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సర్వాంతర్యామి. అదే ఇక్కడ ఉంది. అంటే 3లో ఏం జరిగిందో, కానీ విచిత్రం చెప్పన 4లో వివరణ ఇచ్చాడు దేవుడు, 3లో వివరణ. అంటే అర్థం ఏంటంటే కొంచెం వెనక మనం దెబ్బలాగే ఒరే అర్థం చేసుకోవాలని అర్థం. అన్ని దేవుడు నోటు అట్టుకొని ఒలిచి నోట్లో పెట్టినట్టుగా చెప్పడం అర్థం చేసుకో, దాన్ని ధ్యానం చేయడం అంటారు. దేవుని స్తోత్రం. చిన్నప్పుడు ఏం చేస్తాం? చిన్న పిల్లప్పుడు మనం అన్ని వివరంగా చెప్తాం. పెద్దవాళ్ళకి ఏమంటాం?
చెప్పం. కదండి, ఒకటి పీకి అర్థం చేసుకోలేదు. ఇంకా నీకు అన్నీ చెప్పాలి మళ్ళీ, ఇంకా చిన్నోడువా గుడ్డుగాడువా అంటాం కదండి. అంతే దేవుడు కూడా. సరేనండి, 3లో కూడా అదే జరిగిందండి. 3లో జరిగిందా, 4లో మళ్ళీ ఏమైంది? రిపీట్ అయ్యింది. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే, ఏదెను తోటలో పాస్టర్ గారు చెప్పినట్లుగా, అలాగే మీరు చెప్పినట్లుగా ఆయన అక్కడే ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు, ఆయన ఏం జరుగుతుందా అని ఆయన ఏం చేస్తున్నాడండి? చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, 4లో అదే స్థలం, 3లో ఏదైనా తోట స్థలం, ప్లేస్ కదా. ఆయన ఏదైనా తోట అదే కాదు. ఏదైనా తోట బయట ఆవరణం, మనకి ప్లేస్ లేదు కానీ, లేనప్పుడు మనం చెప్పకూడదు కానీ, ఏదైనా తోట కాదు, ఏదైనా తోట బయట. అంటే చూడండి, ఏదేను తోటలో ఏం జరిగిందో తోట బయట కూడా అదే అదే జరిగింది. జరిగింది. తోటలోనూ దేవుడు ఉన్నాడు, తోట బయట దేవుడు ఉన్నాడు. తోటలోను ఎవరు వచ్చేసారు? తోటలోకి గుంట నక్కలు వచ్చేస్తాయి. తోట బయట కూడా ఎవరు వచ్చేసారు? గుంట నక్కలు ఉన్నాయి. అంటే మనం చేయవలసిన ప్రేయర్ పాయింట్ ప్రాముఖ్యమైనది ఏంటంటే, ప్రభువా, ఊపిరి ఉన్నంత వరకు నీ సేవకులు, అలాగే నీ రక్తంలో కనుగొన్న విశ్వాసులు అందరినీ కూడా నీవు నీ రాజ్యానికి పిలిచే వరకు కూడా ఒక ప్రక్కన మీరు నిలబడ్డారు, ఒక పక్కన సాతాను నిలబడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదేను తోటలో ఆదాము అవ్వలాగా, ఏదేను బయట కయ్యను లాగా, అయ్యా ఏం చేయాలి? ప్రార్థన ఎవరికి అప్పగించుకోకూడదు? ప్రభువా, గుంట నక్కలకు, వారిని శోధించే దయ్యాలకు, చీకటి శక్తులకు, దురాత్మలకు ఏమాత్రం సేవకులు అప్పగించుకోకుండా, ఎవరికి అప్పగించుకోవాలి ప్రభా? దేవుడు నీకు మాత్రమే సంపూర్ణంగా సమర్పించుకోవడానికి సహాయం చేయాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకనే బైబిల్లో ఉంది. ఇది అలాగే ఉంచి ఒకసారి, ఈ బైబిల్లో ఎక్కడ ఉంది పాస్టర్ గారు? కొత్త నిబంధనలో మీరు చెప్పిన మాట అప్పగించుకోవద్దని. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, 4వ అధ్యాయము 27, 4:27. అపవాదికి చోటు ఇయ్యకూడదు. ఆమేన్ చెప్తారండి. ఇప్పుడు అర్థమైందండి, ఏదేను తోటలో అపవాదికి ఆదాము అవ్వలు ఏం చేశారు? చోటు ఇచ్చారు. ఏదేను బయట ఆదాము అవ్వల కొడుకు అపవాదికి చోటు ఇచ్చారు. ఎప్పుడైతే అపవాదికి చోటు ఇచ్చారో, నిజంగా ఆదాము అవ్వలు పూత పట్టిన స్థితిలో ఉన్నారంటారా? ఆదాము అవ్వలు మాట్లాడండి, లేదండి. మాట్లాడండి. ఏదైనా తోటలో పూత పట్టిన అనుభవమా ఆదాము అవ్వలదే? చెప్పండి గట్టిగా. ఏమ్మా మీకు అర్థం కాలేదు ప్రశ్న. ఏదైనా తోటలో ఏ అనుభవంలో ఉన్నారు? చాలా సంవత్సరాలుగా దేవుడితో వాళ్ళు ఏం చేస్తున్నారు? నడుస్తున్నారు. ఎంతగానో ఏమవుతున్నారు? ఆత్మలో ఫలిస్తున్నారు. దేవునికి మహిమ కలుగుతారు. చూసారండి, ఫలిస్తున్న వారిని ఏం చేస్తాడంటే వాడు వచ్చేసి పాడు చేసేస్తాడు. అంటే ఇక్కడ ఒక మర్మం గుర్తు పెట్టుకొని గుండెల్లో అయితే రాసుకోండి. నువ్వు ఎన్ని చాలా గొప్ప మాట ఇది. నువ్వు ఎన్ని ఏళ్ళ నుంచి దేవుడితో ఉన్నా, చూడండి మాట. ఆదాము అవ్వలు కుండేళ్ళు అంటారా? 100% కుండేళ్ళు నడిచారు దేవుడితో? 100% కాదండి, అనేక సంవత్సరాలు. అందులో సందేహం లేదు. మన టైం తెలియదు కానీ ఒకటి మాత్రం చెప్పగలం, కుండేళ్ళు మాత్రం కానే కాదు. చాలా సంవత్సరాలు దేవుడితో నడుస్తూ పోత అయిపోయింది. ఏమవుతున్నారు? ఫలిస్తున్నారు. నేను బహుగా అన్న మాట వాడలేను కానీ ఫలిస్తున్నారండి. ఓకేనండి, ఫలిస్తున్నవారు అంటే ఒక మాట చెప్పాలంటే చాలా సంవత్సరాలుగా దేవుడితో ఏమయ్యారు? మంచిగా అంటూ కట్టబడ్డారు. ఏ స్థలంలో? ఏదేను స్థలం. చూడండి, అంతగా అంటు కట్టబడ్డ వారు కూడా ఏమైపోయారంటే పడిపోయారు. అంటే దీన్ని బట్టి ఏం నేర్చుకోవాలి? ఏం ప్రార్థన చేయాలి? సేవకుల కోసం, అలాగే నీ కోసం కూడా ఏం ప్రార్థన చేయాలి? తలుపు కొంత ఏం ప్రార్థన చేయాలి? చెప్పండి, ఏం ప్రార్థన చేయాలి? ఎన్ని సంవత్సరాల అనుభవం ఉన్నా చెప్పండి, ఏదేను తోటలో ఆదాము అవ్వలు ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్నా, ఎన్నో సంవత్సరాలు దేవుడితో నడుస్తున్నా కూడా ఏమైపోయారు? పడిపోయారు.
అంటే దీన్ని బట్టి చెప్పండి, కొంచెం మీకు బుద్ధి జ్ఞానం ఉంది కదా, ఉపయోగించి చెప్పండి దీన్ని బట్టి. పడిపోతుంది. ఇంకా రైటే. ఇంకా అపవాదికి చోటు అపవాది చోటు ఇవ్వకూడదు. అమ్మగారు ఏమన్నారమ్మా తల్లి? వాటికి చోటిస్తే అపవాది ఎంటర్ దేవారాత్రులు జాగ్రత్త పట్టుకోదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, చూడండి, ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సంవత్సరాలుగా దేవుడితో వాళ్ళు ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఏదైనా తోటలో దేవుడితో వాళ్ళు నడుస్తున్నారు ఆదామవ్వలు. కానీ ఏమైపోయారండి? పడిపోయారు. అంటే దీన్ని బట్టి ఏం నేర్చుకోవాలన్నమాట? పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. అవును, పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అపవాదిని జయించిన వరకు నిత్యం ప్రార్థనలో పెనుగలాడుతూ ఉండాలి. అవును, అందరి క్షేమం కోసము రెయ్యి పగలని తేడా లేకుండా కన్నీరు కాచి ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. చెప్పండి, దేవసేవకులు చెప్తున్నారు, చెప్పండి. ఇంకా ఒక్క సూటిగా ఒక్క మాట, వాళ్ళ కోసం ఉపవాసం ఉండి కూడా కన్నీరు ఒక్క సూటిగా ఒక్క మాట. ఎన్నేళ్ళుగా దేవుడితో నడుస్తున్నా పడిపోయారంటే ఎందుకు పడిపోయారు? ఇంకా అంటే మీరు చెప్పినంత రైట్, నేను కాదన్నా, కానీ ఇంకా సూటిగా ఒక్క మాట. పడిపోకుండా నిలబడగలిగే అనుభవం ఎందుకు లేదు? పడిపోకుండా ఎందుకు నిలబడలేకపోయారు? అవును, రైటే, నువ్వు చెప్పినంత రైటే తల్లి, కానీ సూటిగా ఇందాక నేను చెప్పి సర్వాంతరి అని అలాంటి మాట రావాలి. చూడండి, అంటే ఏదైనా తోటలో జరిగిన మర్మం చెప్పమంటారా? బోలైన మర్మం, అందులో ఒక మర్మం చెప్తున్నారు. పడిపోని సందర్భాలు రాయలేదు దేవుడు, పడిపోయిన సందర్భం రాశాడు. ఏమన్నా అర్థమవుతుందా? హల్లెలూయా. అలాగే దావీదు విషయంలో కూడా నేను ఆలో చెప్పాను పోతారు కదా, బెస్ట్ ఇదే ఫస్ట్ టైం కదండి. అమ్మాయి అంటే ఎంత అందంగా ఉంటుందా, ఎవరైనా ఆడదా బాబు, ఏంటి నా కళ్ళు ఆగడం లేదు, నా మనసు వెళ్ళిపోతుంది, నా మనసు అంతా నువ్వు. అప్పుడేనండి ఫస్ట్ అండి, ఎంత ఎర్రగా ఉంది, ఎంత అందంగా ఉంది. ఫస్ట్ టైం చెప్పండి, ఫస్ట్ టైం కాదండి. అంతకుముందు పోలంతమంది బస్సు వాళ్ళు వచ్చారు, కానీ అవేమి దేవుడు రాయించలేదు. కానీ తను పడగొట్టిన బస్సుబా గురించే రాయించాడు. అలాగే ఏదైనా తోటలో కూడా అంతకు ముందు కూడా సాతాను వచ్చాడు, కానీ వీరేమవ్వలేదు, లొంగలేదు. కానీ దేవుడు ఏం చేశాడు? ఒరే, ముందు మీరు లొంగలేదు సంతోషం అని చెప్పి దేవుడు మాత్రం ఏం చేస్తున్నాడు? ఒక్కొక్క టైంలో గ్రీన్ సిగ్నల్ ఎవరికి? సాతానికి ఇస్తూనే ఉన్నాడు. అలాగే ఒక రోజు మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, వాడు ఏదైనా తోటలోకి వచ్చాడు, అప్పుడు ఏమైపోయాడు? అంటే దీన్ని బట్టి ఏం నేర్చుకోవాలి చెప్పిన దేవుని పెట్టారా? ప్రతిరోజు, అంటే ఏ ఒక్క రోజు కూడా నేను పెద్ద ప్రార్థనా పరుణ్ణి, నేను గంటల తర్వాత వాక్యం చదివేస్తాను, ప్రార్థన చేసుకుంటానని చెప్తే కుదరదు. ఈ రోజు కూడా మళ్ళీ నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ రోజు కూడా మళ్ళీ వాక్యం చదవాలి. ఈ రోజు కూడా ఆ రోజు ఉపవాసం అయితే కనుక ఉపవాస ప్రార్థన చేయాలి. నిన్న చేశాను కదా అంటే కుదరదు. అర్థమైంది? అద్భుతమైన సత్యం ఇది ఉంటే ఎంత బాగుంటుందండి. అంటే ఎక్కడ చోటిస్తున్నారంటే దావీదు అందుకే పడిపోయాడండి. దావీదు అంతవరకు ఎంతో మంది బస్సెబాలు వచ్చారు, కానీ పడలేదు. కానీ ఈ బస్సెబాలు ఎందుకు పడిపోయాడు? ఎక్కడ తేడా వచ్చింది? అది అంతకు ముందు చక్కటి ప్రార్థన, చక్కటి వాక్యము, చక్కటి దేవుడితో బంధం. కాబట్టి ఎన్ని బెస్సెబాలు వచ్చినా అంతని ఏం చేస్తాడు? ఆ వ్యభిచారపు ఆత్మల్ని ఏం చేసుకుంటూ వస్తాడు? జయించుకుంటూ వచ్చాడు. కానీ ఇక్కడ వ్యభిచారపు ఆత్మను ఎందుకు జయించలేకపోయాడు? ఇక్కడ మాత్రం దేవునితో కరెక్ట్ గా అతడు లేడు. ప్రార్థన ఏమైపోయింది? నిర్లక్ష్యం అయ్యింది. వాక్యం చదవడం నిర్లక్ష్యం చేశాడు. దేవుడితో బంధాన్ని అతనే కావాలని కోరుకోరు ఏం చేసుకున్నాడు? దూరం చేసుకున్నాడు. అర్థమైందండి? వెంటనే ఎవరు ఎంటర్ అయిపోయారు? సాతాన్ ఎంటర్ అయిపోయాడు. ఇంకా మళ్ళీ ఈ టైం నాకేమనుకున్నాడు సైతాను? పండగే మొత్తం నరకం అంతటికి ఎంత గొప్ప ఫెస్టివల్ జరిగి ఉంటదండి కదండి. ఎంత ఫెస్టివల్ జరిగి ఉంటది. అయ్యో బాబే, దయ్యాలన్నిటి వచ్చి ఇంకా ఏ జంపులు వెయ్యాలో, ఏ డాన్సులు వెయ్యాలో, ఏం కేరింతలు కొట్టాలో, ఏంటి సాతానే, ఏంటి మొక్కలు ఆనందం, మళ్ళీ నాకు దొరకడు, ఏం తింటారో మీ ఇష్టం, ఏం చేస్తారో చేసుకోండి. ఏంటంటే ధ్యానసారుడు, దేవునికి ఇష్టడు, దేవునికి మహా 20 ఇంకా అట్టమాను దేవుడు. అయితే ఎందుకేంటి? అబ్బా, బలహీనంగా ఉన్నాడు ఆత్మలో, ప్రార్థన తగ్గిపోయింది, వాక్యం తగ్గిపోయింది.
అప్పుడు ఆ కొండ నక్కంది. అయ్యగారు యజమానుడా మీ వరకు ఎందుకు, నేనున్నాను కదా. ఎవరండి ఆ గుంట నక్క ఏంటంటే ఆ నక్క ఏంటంటే ఒక నక్క. అప్పుడు అంది, వ్యభిచారానికి ముందు బాప్తిస్మం యోహాను మార్గం సరళం చేశాడు కదా, అలాగే ముందు నేను వ్యభిచార పాత్మ ఆగండి అని చెప్పి ముందు జంప్ చేసి ఒక దయ్యం మార్గం సరళం చేసింది. ఏంటి ఆ దయ్యం? ఈ నేత్రాస్త వచ్చేసరికి మధ్యలో అప్పుడే వ్యభిచారం ఆత్మ ఆగండి, ఇంకా 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 మార్గం ఇంకా సరళం చేద్దాం. నేత్రాస్త వెనకాల ఇంకొకొచ్చింది, శరీరేచ్చరైతే ఆత్మ. ఆ తర్వాత ఎంటర్ అయింది వ్యభిచారపు. అర్థమైందండి? చూసారా, ఎన్నో ఏళ్ళు ఏదైనా తోటలో బాగున్నారు, ఒక టైం వచ్చింది పడిపోయారు. ఎన్నో ఏళ్ళు సేమ్ దావీదు అంతే, ఎగ్జాక్ట్లీ అంతే, ఏ మార్పు లేదు. ఎన్నో ఏళ్ళు దావీదు బాగున్నాడు, అవే దయ్యాలు అవే గుంటల కలిగి దావీదు కూడా మేపడి. నేత్రస్ కదండి, శరీరస్ కదా ఆదం అంటే అమ్మ వేటికి పడిపోయిందో, ముని 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 బుట్టి మనవడు కూడా దానికే పడిపోయాడు. ఇప్పుడు సైతాన్ అనుకుంటున్నాడు ఆ తర్వాత నువ్వే కాసుకో అంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం, చూసుకో అని చెప్పి చక్కగా కోరుకుంటున్నాం. ఏమండి ఎప్పుడు చేరుకుంటున్నాం ఏమండి? ఆత్మీయంగా అంత ఆత్మీయ గొడ్డాన్ని తీసేసి ఆత్మీయంగా నేను దిగంబరిగా చేసేసి ఏమంటే ఏదైనా తోటలో ఏమైపోయారండి వాళ్ళు దిగంబడి శారీరకంగా కాదండి, ఆత్మీయంగా రక్షణ వస్త్రం దొంగలించేసి, నీతి వస్త్రం దొంగలించేసి, పరిశుద్ధ వస్త్రం దొంగలించి, ఆనంద వస్త్రం దొంగలించేసి, అభిషేక వస్త్రం దొంగలించి, అగ్ని వస్త్రం దొంగలించేసి, అన్ని దొంగలించేసి అప్పుడు ఏమవుతాను? ఏమైంది నాకు? అంతా అయిపోయింది. సంసోన్ అంటే ఏమయ్యాడంటే మునుపుటు లాగా విరజిమ్ముకుందాం అనుకోండంట, కానీ యెహోవా అతన్ని ఎడబాసనని అతనికి తెలియకపోయింది. ఎంతమంది లేరండి అలాగే. అందుకే ఏమని ప్రార్థన చేయాలండి? ప్రభా, చాలా ప్రాముఖ్యమైన పాయింట్ అండి, ప్రభా ఏ రోజు కావచ్చు, ప్రతిరోజు నీ సేవకులు, ప్రతిరోజు నీ విశ్వాసులు, ప్రతిరోజు నేను, ప్రతిరోజు వాక్యం చదువుకోవడానికి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడానికి, ప్రభా నిన్నటిని చూడకుండా. అందుకనే పౌలు అన్న మాట, ఇది మర్మం. అందుకే పౌలు ఈ మాట అన్నాడు. ఏ మాట అన్నాడు? ఇంకా గుర్తురాలేదా? రైటే. ఇప్పుడు నా సందర్భాలు ముందు నాకు పాతమన్నా ఇవ్వదు, కొత్తమన్నా ఇవ్వండి, ఈ సందర్భంలో చెప్పండి. అందుకే ఈ మాట అన్నాడు పౌలు. వెనకకి అది 3వ అధ్యాయం ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. క్రీస్తును సంపాదించుకొని ఒక సమయం లేదులేండి, అలా ముందుకు చదువుతూ 13లోకి వచ్చేద్దాం. 12వ వచనం. 12 ఇది వరకే నేను గెలిచితినని ఆయనను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందింది ఆయనను నేను అనుకొనుట లేదు. ఇదండి బెస్ట్ మర్మం. గుండెల్లో పెట్టుకోండి, రాసుకోండి. 3:13 సింపుల్ గుర్తు పెట్టుకోవచ్చు. 3:13 ఇది వరకు నేను గెలిచి తినని అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అయినను నేను అనుకొనుట లేదు. ఎలా చూడండి ఒకసారి నా పై. ఇది మర్మం అండి. అంటే చచ్చిపోయే వరకు ఏ రోజుకు ఆ రోజు నిర్లక్ష్యం మనలోకి రాకుండా ఉండాలంటే మందు అండి. ఇది మందు. 3:13 మందు, అద్భుతమైన మందు. పౌలులో వచ్చిందా? దావీదులోకి వచ్చిందా నిర్లక్ష్యం? పౌలులో వచ్చిందా? రాలేదు. ఇది ఇదే కారణం. 3:13 బెస్ట్ సక్సెస్ సీక్రెట్. అంటే పౌలు ప్రతిరోజు ఏమనుకోవడం లేదంట. ఏం మాట అండి! ప్రతిరోజు పౌలు గారు ఏమి అనుకోవడం లేదంట. ఇంకా ఇంకా ఇది వరకు గెలిచి తిని అయినను. రెండోది సంపూర్ణ సిద్ధి పొంది తిని అయినను నేను అనుకోలేదు. అంటే సంపూర్ణ సిద్ధి పొందుకున్నాను అని అనుకోవడం లేదు. అంతే కదండి. అంటే ఈ రోజు నిన్న అయిపోయిందండి, ఈ రోజు వచ్చిందండి. నేను పౌలు ఏమనుకుంటున్నాడు? ఇంకా నేను సంపూర్ణునిగా మారలేదు, ఇంకా నేను సంపూర్ణతలోనికి రాలేదు, ఇంకా నేను సంపూర్ణతలోనికి ఎదగలేదు అని చెప్పి మళ్ళీ ఈ రోజు ఏం చేస్తున్నాడు? ఇంకా నేను సంపూర్ణతలోనికి రావాలంటే నేనేం చేయాలి? నన్ను సంపూర్ణత నడిపించేది ఏంటి? దేవుడితో సహవాసం. ఒక ముక్కలో చెప్పాలి ఆమె. అంటే నిన్న సహవాసం నన్ను
ఏం సీక్రెట్? నిన్న సహవాసం నన్ను, నిన్న చదివిన వాక్యం నన్ను, నిన్న చేసిన ప్రార్థన నన్ను, నిన్న చేసిన ఉపవాసం నన్ను, నిన్న పరిశుద్ధులతో చేసిన విజ్ఞాపన నన్ను ఇంకా సంపూర్ణతలోనికి నడిపించలేదు. అది చాలదు. కాబట్టి ఈ రోజు కూడా మళ్ళీ నేనేం చేయాలి? నిన్నేం చేశాను అదే చెయ్యాలి. ఆమేన్. ఈ రోజు అయిపోయింది, మళ్ళీ రేపు వచ్చాడు. రేపు వచ్చిన మళ్ళీ ఏమనుకున్నాడు? మళ్ళీ అంతే. అలా చచ్చిపోయే వరకు ఏమనుకున్నాడు పౌలు గారు? ఏమనుకున్నాడు పౌలు? నేను గెలిచి తినని అయినను, సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకునట లేదు. మరి ఏం చేస్తున్నాడంట? క్రీస్తు యేసు చేత పట్టబడుతును, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతును, దానిని పట్టుకొనవలనని పరిగెత్తు. ఇక్కడ మరమని చెప్పమంటారా? ఆమె చెప్తారా? ఏంటి? నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకొనవలనని. ఆమె చెప్తారా? ఏంటి మర్మం? బాగదనండి. నేను చెప్పండి, నోట్ తెచ్చి. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకొనవలనని. ఏంటి దీని అర్థం? ఏంటి దీని అర్థం? అర్థం కాలేదా? నేను దేని నిమిత్తము ఏమన్నాడు అక్కడ పౌలు? నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకొనవలనని. సువార్త చెప్పడం విషయంలో, దేవుని రాజ్యం కట్టడం విషయంలో కూడా ఆమేన్. దేవుడు ఏ పిలుపుదైతే సౌలును పిలుచుకున్నాడు, సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మారిన తర్వాత ఆమేన్ ఆయన బ్రతికినంత కాలం దేని కొరకు అంటే పరలోకపు కిరీటం కొరకు పరిగెడుతున్నాడు. అది అంతే. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకొనవలనని. నిత్య జీవము. దైవజనుడు చెప్పినట్టుగా జీవ కిరీటము. అది పట్టుకోవడానికి నేనేం చేస్తున్నానంటే పరిగెత్తుచున్నాను. ఆమేన్. నిన్న పరిగెత్తాను, ఈ రోజు కూడా పరిగెత్తుతూ ఉన్నాను. ఆదామవ్వలు ఎందుకు పడిపోయారంటే, దావీదు ఎందుకు పడిపోయారంటే, వాళ్ళు నిన్న పరిగెత్తారు. ఆ పడిపోయిన రోజు ఏం చేయలేదు, వాళ్ళు పరిగెత్తలేదు కాబట్టి సాతాను వచ్చి వాళ్ళు ఏం చేసుకున్నాడు? పట్టేసుకున్నాడు. కానీ పౌలు చచ్చిపోయే వరకు దొరకలేదు సైతానికి. ఎందుకు దొరకలేదు? నిన్న పరుగు పందెంలోనే ఉన్నాడు, ఈ రోజు పరుగు పందెం ఉన్నాడు. ప్రభు పిలిచే వరకు కూడా పరుగులోనే ఉన్నాడు. పరుగు ఏం చేయలేదు, ఆపలేదు. ఏది పట్టుకునే వరకు ఆపలేదు? జీవ కిరీటం లేదా నిత్య జీవాన్ని సొంతం చేసుకునే వరకు అతని పరుగుని ఆపలేదు. దేవునికి మహిమ కలుగుతుంది. అందుకనే పౌలు గారు అంటున్నారు, ఏమంటున్నారు? సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొన్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరిచి. ఇదే కదా మన ముఖ్యమైన పాయింట్. వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే. ఇక్కడ వివరంగా చెప్పేశారు. ఆమేన్ చెప్తారా? వెనక ఉన్నవన్నీ మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు. ఆమేన్. అంటే ప్రతిరోజు ఎందుకు చాలా మంది పడిపోతున్నారనంటే, చాలా మంది దైవ సేవకులు విశ్వాసులు ఎందుకు పడిపోతున్నారనంటే, అదొకలాంటి నిర్లక్ష్యం అండి, అదొకలాంటి లేజినెస్ అండి, అదొకలాంటి నిర్లిప్తత అండి, అదొకలాంటి ఏమండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి, అదొకలాంటి తమకు తామే తృప్తి చెందడం, తమకు తామే సరిపెట్టుకోవడం, తమకు తామే పర్వాలేదులే అనుకోవడం. ఇంకా వివరంగా చెప్తాను. నిన్న చదివాను కదా వాక్యం, ఇప్పుడు అంతగా చదవలసిన అవసరం లేదు, పర్లేదు. నిన్న 2 గంటలు ప్రార్థన చేశాను కదా, ఈ రోజు అంత ప్రార్థన చేయకపోయినా పర్వాలేదలే. నిన్న ఉపవాసం ఉండమన్నాడు దేవుడు, ఉన్నాను. ఈ రోజు కూడా ఉండమంటున్నాడు, పర్లేదు. ఉన్నాను కదా, ఈ రోజు దేవుడు ఉండమంటున్నాడు, అయినా పర్లేదు, అర్థం చేసుకుంటానులే. నిన్న ఉండమన్నవాడు ఈ రోజు కూడా ఉండమన్నాడంటే అర్థం కాలేదా మీకు? నూతన శక్తి పొందడం వరకు. ఎందుకు నూతన శక్తి పొందడం వరకు. ఎందుకు ఆ నూతన శక్తి? నేను ఉన్నావు కదా ఆల్రెడీ ఉపవాసం, మళ్ళీ ఈ రోజు దేవుడు ఉండమంటున్నాడు ఉపవాసం. అది ఆ రోజు ఏదో బలమైన దురాత్మ నిన్ను శోధించబోతున్నా. ఆ బలమైన దురాత్మను జయించాలంటే నిన్న చేసిన ఉపవాస ప్రార్థన
సరిపోదు. ఈ రోజు కూడా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. చేయాలి. చెప్పండి, ఎంత గ్రహింపు ఎవరికి ఉంటుందండి? వీటి మీద మనకు ఉంటది. వీటి కోసం మనం ఇంత లోతుకి వెళ్దాం. ఇహలోకమైన వాటి కోసం అయితే లోతుకి వెళ్తాం. కానీ ఇహలోకమైనవి ఎంత అండి? ప్రవీణ్ పగడాల గారు ఉన్నాడా? లేదు. మొన్న కరెక్ట్గా బైబిల్ ప్రకారం ఏ రోజు అండి? బైబిల్ ప్రకారం ఏ రోజు? బైబిల్ ప్రకారం చనిపోయింది 16. ఇహలోక పరంగా అయితే 15. బైబిల్ ప్రకారం 16వ తారీఖున గంటెల ప్రకాష్ గారు ఏమైపోయారు? ఓన్లీ మిడిల్ ఏజ్, మధ్య వయసు ఆయన. ఏమంటే మీకంటే ఒక 4-5 ఏళ్ళు పెద్దవాడు అంతే. ఒక్కసారి మీరు ఆలోచించండి, అసలు ఎంత చిన్న జీవితం అర్థం చేసుకోండి. కానీ ఆత్మ విషయంలోకి వెళ్తే, ప్రకాష్ గారి ఆత్మీయ జీవితంలోకి వెళ్తే ఎవరైనా కూడా ఏం చెప్తున్నారండి? నెంబర్ 1. హల్లెలూయా. అంటే ఎంత ఎదగాల ఆత్మలో అంత ఎదిగాడు. ఇప్పుడు చూస్తారా, డబ్బు ఏమన్నా వెళ్ళిందా అతనితో? బంగారం ఏమైనా వెళ్ళిందా? ఈ లోకపరంగా ఏమైనా వెళ్ళినాయా? వెళ్ళలేదు. కానీ ఏం పోగేసుకున్నాడండి? ఆత్మీయ ఉన్నతమైన పరిపక్వం, బహుగా ఫలించిన అనుభవం, ఆత్మలో బహుగా ఫలించిన అనుభవాన్ని తనతో పాటు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక చూసా, మనం ఏం చేస్తున్నామండి? ఇహలోక పరంగా ఆలోచిస్తున్నాం. పౌలు ఆలోచన ఉన్నాడండి. ఇప్పుడు పౌలు ఆలోచన ఉన్నాడు, ఈ రోజు నేను చచ్చిపోతే నాతో రానిది నాకు వద్దు, నేను చచ్చిపోయాక కూడా నాతో పాటు వెంట తీసుకుని వెళ్ళే వాటి కోసమే నేను ఏం చేస్తాను? ప్రయాస పడతాను. అంటే ఆత్మ సంబంధమైనది ఆమె, ఇహలోక సంబంధమైనది కాదు. అంటే జీవితమంతా, బలమంతా, సమయమంతా, ధనమంతా, A to Z అన్నిటినీ కూడా దేనికి వ్యయపరిచారంటే, దేనికి ఖర్చు పెట్టాడంటే, దేనికి పూర్తిగా దేనికి పూర్తిగా అర్పించేశాడంటే, దేనికి సంబంధించిన దానికోసం అండి? ఆత్మ సంబంధమైన వాటి కోసం. ఇంకా ఏమవ్వాలి? నేను ఎదగాలి. నేను నిన్న చెప్పండి, నిన్న నేను పరిగెత్తాను కానీ చెప్పండి, నేను పరిగెత్తాను కానీ గెలిచితినని నేను అనుకోవడం లేదు. 2, నిన్న పరిగెత్తాను కానీ నేను ఇంకా సంపూర్ణతలోనికి వచ్చానని అనుకోవడం లేదు. కాబట్టి ఈ రోజు కూడా నేను చేయాలి, పరిగెత్తాలి. ఆమె ఈ పరుగు కడ వరకు కూడా నేను చేయాలి, పరుగెత్తుతూనే ఉండాలి, నేను ఆగిపోకూడదు అని ప్రతిరోజు కూడా ఇదే తీర్మానం. ఏంటి ఆ తీర్మానం? నేను గెలిచితినని అనుకోవడం లేదు ప్రభా, నేను సంపూర్ణతలోకి వచ్చేసానని అనుకోవడం లేదు ప్రభా. కాబట్టి ఈ రోజు కూడా నేను వాక్యం చదువుతూ, ఈ రోజు కూడా ప్రార్థన చేసుకుంటూ, ఈ రోజు కూడా నువ్వు ఉపవాసం ఉండవంటే ఉపవాసం ఉంటావు, ఉపవాసం వద్దురా ఉన్నావు చాలంటే కనుక మామూలుగానే ప్రార్థన చేసుకుంటూ, ప్రభా ఈ రోజు కూడా నేను సంపూర్ణతలోనికి ఎదుగుతూ, నువ్వు నన్ను పిలిచే వరకు వెనక ఉన్నవన్నీ మరచి. వెనక ఉన్నవన్నీ మరచి అంటే ఏం చెప్పండి? అంతేనా? ఈ లోక సంబంధమైనవేనా? ఆమె ఈ లోక సంబంధమైనవే కాదు, నిన్న చేసిన ప్రార్థన, వాక్య ధ్యానం, అవి కూడా ఏం చేయాలి? మనం మర్చిపోవాలి. ఈ రోజు మళ్ళీ అంటే నిన్న మన్నా ఈ రోజు మన్నాయే, నిన్న మన్నాయే ఈ రోజు మన్నా ఇస్తాడా? అది ఫ్రెష్. ఆమె నిన్న పొందుకున్న మంచి వాక్యము వ్యక్తిగతంగా చదువుతున్నప్పుడు ఈ రోజు దేవుడు పాత దేవుడు మళ్ళీ ఏమిస్తాడు? మొత్తం అంతా కూడా కొత్తది. ఆమె అలా చచ్చిపోయే వరకు ప్రతిరోజు కొత్తదే. ఆమె అంటే పౌలు ఉద్దేశం ఏంటి? నిన్న చదివేను బైబుల్, నిన్న మన్నా ఇచ్చాడు, ఈ రోజు మళ్ళీ చదవాలి. ఎందుకని? ఈ రోజు మళ్ళీ కొత్త తాజా వాక్య ప్రత్యక్షతలు, తాజా మర్మాలు దేవుడు మళ్ళీ నాకు నేర్పించాల్సిన సిద్ధంగా ఉన్నాడు. నిన్న ప్రార్థన చేస్తాం, మళ్ళీ ఎందుకు రోజు ప్రార్థన చేయాలి? నిన్నిచ్చిన అభిషేకం వేరు. మీకు బైబిల్ తీయక్కలేదు, గుర్తుపెట్టుకోండి. 92:10 కీర్తన 92:10 గురుపోతు కొమ్ము వలె నువ్వు నా కొమ్ము పైకెత్తితివి. అక్కడ ఇంకో మాట ఉంది, రైట్. కానీ అక్కడ అసలైన మాట అది క్రొత్త తైలము. కొత్త తైలం అన్న మాట ఎందుకు? నూనె అన్న మాట వాడచ్చు, తైలం అన్న ఒక మాట వాడచ్చు కదా. కొత్త తైలం అంటే ఏంటంటే అర్థం అంతే కదా. అంటే నిన్న ఇచ్చిన తైలం పాతది, ఈ రోజు ఇచ్చేది కొత్తది. ఆమె అంటే నిన్న వాక్యం చదువు, నిన్న అభిషేకించాడు. తైలం అంటే అభిషేకమే కదా. ఆమె ఈ రోజు మళ్ళీ ఎందుకు వాక్యం చదవాలి? ఈ రోజు మళ్ళీ ఎందుకు ప్రార్థన చేయాలి? ఈ రోజు మళ్ళీ ఇంకొక కొత్త అభిషేకం నీ మీదకి వస్తుంది. ఆమె కొత్త అభిషేకం ఎందుకు చెప్పనా? చెప్పక తప్పదు, మీరు బాధపడినా. నిన్నొచ్చే దయ్యం ఒక టైపు, ఈ రోజు వచ్చే దయ్యము మరొక టైపు.
చెప్పగలిగిన వాడు కాదు. ఎందుకు అంతగా రోసంగా చెప్పగలుగుతున్నారంటే పౌలు అనుభవం వాళ్ళది. ఏంటంటే పౌలు అనుభవం, ఇది వరకు నేను గెలిచితినని అనుకోను, ఇది వరకు సంపూర్ణ స్థితి పొందానని అనుకోను, నిన్నటి తైలము ఈ రోజు సరిపోతుంది అనుకోను, నిన్నటి దైవ శక్తి ఈ రోజు సరిపోతుందని అనుకోను, నిన్న జయించేశాను కదా పర్వాలేదులే అని అనుకోను. ఈ రోజు కూడా దైవ శక్తి కావాలి, ఈ రోజు కూడా దేవుని అగ్ని కావాలి, ఈ రోజు కూడా దేవుని అభిషేకం కావాలి, ఈ రోజు కూడా ఆ దయ్యాల్ని కాళ్ళతో త్రొక్కడానికి దేవుని కృప కావాలి. ఆమేన్. దేవుని పెట్టారా, ఈ కుంట నక్కల్ని ఏం చేయాలి? పట్టుకోవాలి. పట్టుకోవాలంటే ఏంటంటే ఒక్కటే మార్గం. ఏం ప్రార్థన అండి? మామూలు ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థన దైవ సేవకులు చేస్తున్నారు. ఆ దైవ సేవకులకు మనం ఏం చేయాలంట? సహాయం చేయాలి. అంటే దైవ సేవకులు వారికి అప్పగించిన సంఘం కోసం ఉపవాసం ప్రార్థన చేస్తున్నారు. ఆ దైవ సేవకులు వెనకొండి మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండి దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. అంటే మన ఉపవాస ప్రార్థనతో దైవ సేవకులు నిలబెడదాము. దైవ సేవకులు తమ ఉపవాస ప్రార్థనతో వారికి అప్పగించిన ఆత్మలను వారు కడ వరకు నిలబెట్టి దేవునికి అప్పగిస్తారు. హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన హృదయంలో ఫలింప చేయను గాక. అవకాశం నాకు ఇచ్చిన రాజ్ కుమార్ పాస్టర్ గారికి నా వందనాలు చెల్లిస్తున్నాను.